ఓం శాంతి. నేను మీ బ్రహ్మకుమారి బిందుని. సో, అయితే మనకి ఇక్కడ ఈ బ్రహ్మకుమారి సెంటర్స్‌లో అంటే ఎలాంటి థాట్స్ ఉంటాయి అనేసి అనిపిస్తూ ఉంటది. మాకెలా ఆలోచనలుంటాయి అనేసి. అంటే ఇప్పుడు నేను చెప్తున్నామనమాట. మాకేంటి అంటే అందరి ప్రతి అనమాట. ఇప్పుడు ప్రపంచంలో ఎంత ఉండొచ్చని జనసంఖ్య? 800 క్రోర్స్ ఉంటుందా? అంతమంది ప్రతి అనమాట ఒక భావన ఉంటుంది. దే ఆర్ మై బ్రదర్స్ అండ్ దే ఆర్ మై సిస్టర్స్. సో, వీళ్ళందరూ ఒక తండ్రి పిల్లలం అందరం కూడా. అని ఇలాంటి థాట్‌తోనే అనమాట. ఇప్పుడు నాకు ఎలా అయితే సిస్టర్ ఉంది నాకు. నాకు అంటే నథింగ్ బట్ బాడీలీ సిస్టర్ అని చెప్పొచ్చనమాట. సిస్టర్ ఉన్నారు. ఆ సిస్టర్‌తో నేను ఎలా ఉంటానో, ఎలా ఫ్రెండ్లీగా ఉంటానో, షేరింగ్ చేస్తానో, కమాండింగ్ ఉంటానో, అలాగానే విశ్వంలో ఉన్న 800 క్రోర్స్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ పైన కూడాను అలాంటి ఆత్మిక ప్రేమ ఉంటది. ప్రేమ లేకుండా కాదు, ఆత్మిక ప్రేమ ఉంటదనమాట. అంటే మీరు నేను ఒకటే. మీకు నేను రెస్పెక్ట్ బాగా ఇస్తాను. నేను రెస్పెక్ట్ కూడా తీసుకుంటాను. మీ నుండి రెస్పెక్ట్ కావాలని నేను కూడా కోరుకుంటాననమాట. అలా అంటారనమాట. గివ్ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్ అంటారు కదా! సో, ఇట్లాగా మనకి ఒక ఫ్యామిలీ ఫీలింగ్ అంటే ఇప్పుడు నేను పెళ్లి చేసుకుంటేనే నాకొక ఫ్యామిలీ వస్తదని కాదండి. పెళ్లి అనేది ఏంటంటే ఒక బాండేజ్ కదా అండి. ఒక బాండేజ్ ఒక ఫ్యామిలీతో కనెక్ట్ అయ్యింది అని అంటూ ఉంటాం. అలాగా ఆ పెళ్లి అవుతేనే ఒక బాండేజ్ ఫార్మ్ అవుతుంది అని కాదనమాట. ఇక్కడ మనకి విశ్వంలో 24/7 అనుకోండి ఎప్పటికీ కూడాను విశ్వం అంతా కూడా ఏ భౌతికమైన ఒక బాండేజ్‌తో నాకు వీళ్ళందరూ ఫ్యామిలీ పీపుల్ కాదు. ఎలాంటి బాండేజ్ లేకోకున్నా కూడా నాకు మానసికంగా చెప్పాలి. మనసుతో అనమాట వీళ్ళందరూ నా బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఒకటే తండ్రి పిల్లలం, భగవంతుడి యొక్క పిల్లలం అని అందరి ప్రతి ఒకటే భావన కలిగి ఉంటది. ఎగ్జాంపుల్‌గా నేను చెప్తున్నాను రియల్‌గా. నేను నా బ్రదర్ ఉన్నాడు. బ్రదర్‌కి మ్యారేజ్ అయినప్పుడు తన వచ్చిందనమాట. అంటే తను వదిన అంటాం కదా! వదిన వచ్చారు. ఫస్ట్ రోజు ఇంటికొచ్చారు. వెంటనే ఫస్ట్ థాట్ ఏమొచ్చిందంటే జనరల్‌గా మీ అందరికొచ్చినట్లే అనమాట. అంటే తను బయట నుంచి వచ్చింది కదా! అని ఒక థాట్ వచ్చిందనమాట. వెంటనే తనని యాక్సెప్ట్ చేయాలి, చేయకూడదు అనేది ఏదో ఒక ఇగో కాన్షియస్ లాగా థాట్ వచ్చింది నాకు కూడా. సో, వెంటనే అనమాట నాకు మళ్ళీ ఏమనిపించిందంటే నేను చాలా తప్పుగా ఆలోచిస్తున్నా. షీ ఈజ్ ఆల్సో మై సిస్టర్. యాజ్ లైక్ గాడ్ పిల్లలు కాబట్టి తను కూడా నాకు సిస్టరే. కానీ నా ఫ్యామిలీ మెంబరే తను కూడాను. ఎవరో బయట నుంచి రాలేదు అని వెంటనే థాట్ అనమాట. రియల్‌గా నాకు వితిన్ మినిట్స్ లోపలే, వితిన్ సెకండ్సే అని చెప్పాలి. ఒక 1 మినిట్ లోనే నా థాట్ యాటిట్యూడ్ మారిపోయిందనమాట తన ప్రతి. సిస్టర్ లాగానే తీసుకున్నా. తను ఎవరో వదిన అని చెప్పేసి ఏదో ఎక్కడి నుంచో వచ్చిందని వేరేలాగా తీసుకోలేదు. అంటే ఇది థాట్ ఎందుకొచ్చింది నాకు వితిన్ సెకండ్స్‌లో కూడా అంటే ఇక్కడ నేనైతే రోజు వింటున్నానో భగవంతుడి యొక్క వర్షన్స్. ఆ వింటూ నా మనసుకి ఆ శక్తి కలిగిందనమాట. మొత్తం విశ్వంలో ఉన్న ప్రతి ఒక్కరిని అంటే ఇప్పుడు మన ఇంట్లో ఒక వాచ్‌మెన్ ఉన్నాడే అనుకోండి, ఒక మెయిడే వస్తారనుకోండి, వాళ్ళని కూడా మేము బ్రదర్స్ అండ్ సిస్టర్స్ గానే స్వీకరిస్తాం కదా! ఇంక స్పెషల్‌గా చూడండి మాకు ఇంకేదో రిలేషన్ కావాలని చెప్పేసి ఒకటే సింగిల్ పర్సన్‌తో రిలేషన్ పెట్టుకుంటే మేమిద్దరమే కలిసి ఉంటే అప్పుడు నా పైన చాలా అటెన్షన్ పెడతాడు ఆ వ్యక్తి. కాబట్టి నేను బాగా ఉంటానని నా తల్లిదండ్రులకు అనిపించేదేమో. నాకైతే ఎప్పుడు అనిపించలేదు. లేదు. ఎప్పుడు కూడాను ఈ డ్రెస్ చూడంగానే వాళ్ళకి లేదు. అంటే ఈ డ్రెస్ చూడంగానే వాళ్ళకి ఎప్పుడు కూడా అనమాట చూస్తారు మీకే కదా రెస్పెక్టివ్ ఫామ్‌లోనే చూస్తారనమాట. ఈ డ్రెస్ లేనప్పుడు అనమాట మా కాలేజ్ లైఫ్‌లో ఉన్నప్పుడు ఒకసారి ఎదుర్కోవాల్సి వచ్చిందనమాట. ఎవరో ఒక బ్రదర్ అట్లా ఇబ్బంది కలిగించినట్టు అనిపించింది. సో, వెంటనే దాన్ని మళ్ళీ మేము మా మనసుతో అనమాట ఏంటి ఇలా చేస్తున్నారు అనిపించింది వెంటనే. సో, వెంటనే దాన్ని కూడా అనమాట లేదు వాళ్ళొక బ్యాడ్ థాట్‌లో ఉన్నారు. నేను డిస్టర్బ్ కాకూడదు అనేసి పాజిటివ్ వేలోనే అది ఆ థాట్‌ని మార్చేసుకున్నాను నేను. సో, నాకు అట్లా ఎప్పుడు కూడా ఇలా ఫేస్ చేయలేదు. థాట్స్ అంటే ఇవే వస్తాయి మాకు. స్పెషల్‌గా నేను ఒక వివాహం చేసుకొని ఒక్కరితోని సంబంధం ఏర్పరచుకోవాలి. ఇంకా వారొక్కరే నా గురించి కంప్లీట్‌గా ఆలోచించాలి అని ఎప్పుడూ అనుకోలేదు. ఇంకా ఇలా అనిపిస్తదనమాట ఏమని అంటే అందరూ నా గురించి ఆలోచించాలి. నేను అందరి గురించి ఆలోచించాలి. విశ్వంలో ఉన్న ప్రతి ఒక్కరు నా వాళ్ళే. అందరితో నేను రిలేషన్ పెట్టుకోవాలి. ఒక సింగిల్ పర్సన్‌తోనే రిలేషన్ మెయింటైన్ చేయాలని అదొక హస్బెండ్ అని అట్లా ఎప్పుడు కూడాను అనిపించలేదనమాట. ఇప్పుడు అది అంటే వాళ్ళ థాట్ అది అంతే కదండీ. వాళ్ళకనిపించింది వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ మనకేంటంటే సత్యం ఇక్కడ ఉందనమాట. అంటారు కూడా అనమాట. ఏమని అంటారంటే సన్యాసులు చెప్తారు. ఏమని అంటే దూది పత్తి మరి అగ్ని కలిసి ఉండలేవండి. పక్కన పెట్టామంటే ఆ పత్తి ఎట్లైనా కాలిపోవాలి. అలాంటిదే అనమాట. స్త్రీ పురుషుడు కలిసి ఉన్నారంటే తప్పకుండా కాలిపోతారు. అంటే అట్రాక్షన్స్ థాట్స్ ఉంటాయి అని జనరల్ వ్యూ ఆఫ్ పీపుల్. అది తప్పేమి కాదు. వాళ్ళ ఆలోచనలు అవన్నీ కూడాను. కానీ ఇక్కడ మాకు అనండి కాదు. జనరల్‌గా అనమాట మాకు థాట్ చిన్నప్పటి నుంచి కూడా ఎప్పుడు అలాంటి థాట్ రాలేదు. ఇప్పుడు స్కూల్‌లో చదువుకున్నాం కో ఎడ్యుకేషన్ మా చిన్నతనం నుండి కో ఎడ్యుకేషనే.
కదా అండి. ఆ కో ఎడ్యుకేషన్‌లో గూడా మాకెట్లా అంటే రియల్‌గా చెప్తున్నా, నా ఇంటర్మీడియేట్‌లో అనమాట చిన్నప్పటి నుంచి కో ఎడ్యుకేషనే కాబట్టి క్లాస్‌లో బాయ్స్ కూడా ఉండేవాళ్ళు. వాళ్ళతో కూడా మేము ఫ్రెండ్లీగానే అనమాట. ఒక బ్రదర్‌లాగా అనుకోవడం, ఫ్రెండ్లీగానే కలవడం అన్నీ చేసేవాళ్ళం. ఇప్పుడు మనకి పెళ్లి చేసుకోవడము, చేసుకోకపోవడం అనేది అది సెల్ఫ్ డెసిషన్ అన్నమాట. ఎవరు మన ఇక్కడ ఫోర్స్ చేయరు. ఇప్పుడు మాకు ఇలా లైఫ్ స్టైల్‌లో ఉన్నాం మేము. సరెండర్ లైఫ్ స్టైల్‌లో ఉన్నాము. ఈ లైఫ్‌లో ఉంటూ అన్నమాట ఏదో ఒక థాట్ అట్లా బయటికెళ్ళిపోయిందే అనుకోండి. కొంతమందికి అట్లా ఎక్కువ ప్రభావంలోకెళ్ళిపోయారనుకోండి, పక్కకెళ్ళిపోతారు. అంటే వాళ్ళకి వివాహం చేసుకోవాలనుకుంటే అది వాళ్ళ ఇష్టం అంతే తప్ప, ఇక్కడ ఈ ఆర్గనైజేషన్‌కైతే సంబంధం ఏమి ఉండదనమాట. మీరు పెళ్లి చేసుకోవద్దని గాని, లేక చేసుకోమని కానీ, అలాంటి ఇన్‌స్పిరేషనల్ థాట్స్ కానీ, అలాంటి మోటివేషనల్ థాట్స్ కానీ ఏమి ఇవ్వరిక్కడ.